అండి. దుర్గా. ఎస్‌సీవీ గురించి స్టార్ట్ చేసేటప్పుడు మేడం ఏం చెప్పారంటే, ఎస్‌సీవీ అనేది హార్ట్ లాంటిది. ఈ ఎస్‌సీవీ పార్ట్ గనక మీకు అర్థమైతే మిగతాయన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇది కొద్దిగా వేస్ట్‌గా ఉంటదనే గానీ ఎస్‌సీవీ సూపర్‌గుంటది. ఇది గనక పర్ఫెక్ట్‌గా అర్థమైతే స్టార్టింగ్ నుంచి మీరు ప్రిపేర్ అయితే ఎక్సలెంట్‌గా మీరింగా నాన్ స్టాప్‌గా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నేను స్టార్టింగ్‌లో ఎస్‌సీఓ ఆన్ పేజీ అయిపోయిన దాకా గూడా అంత క్లారిటీ లేదు. ఆన్ పేజీ అయిపోయిన తర్వాత బాగా అనిపిచ్చింది. అర్థమైంది. నెక్స్ట్ ఎస్‌సీఓ ఆఫ్ పేజీ గూడా చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లనేషన్ చేశారు. నాకు ఎక్కువ బాగా నచ్చిందేందంటే, ఎక్కడంటే డయాగ్రామ్‌లేసి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం, ఎగ్జాంపుల్స్ ఇవి బాగా నచ్చినియి. దీంతో నాకు బాగా అర్థమవుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఎస్‌సీఓ అయిపోయేళ్ళకి బాగా అండర్‌స్టాండింగ్ అయింది. నాకు కొద్దిగా డిఫికల్టీ అనిపించిందంటే హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఒకటే. చెప్పటం కాదండి. నాకు లెర్నింగ్ అనేది కొద్దిగా డిఫికల్ట్‌గా అనిపించింది. మిగతావన్నీ ఎక్సలెంట్‌గా చెప్పారు. కృష్ణప్రియ మ్యామ్ సూపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బాగా చెప్తున్నారు. నేను చెప్పాలంటే కృష్ణప్రియ మ్యామ్ గురించి ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే సుభాష్ సార్ వీడియోస్ ఇని కృష్ణప్రియ మ్యామ్ వీడియోస్ ఎట్లా చెప్తారు, క్లాస్‌లో ఎలా చెప్తారో ఏమో అన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ డెమో క్లాస్ అయిన తర్వాత అర్థమైపోయింది. ఓకే. పర్ఫెక్ట్. మేడం కూడా పర్ఫెక్ట్. మనం క్లాస్ వినేయొచ్చు, జాయిన్ కావచ్చు అని చెప్పేసి అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఓడిఎంటీలో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ అండి.